తిరుమల వెంకటేశ్వర స్వామి అని అంటే కోట్లాది మంది హిందువులకి ఇలవేలు. అదొక సెంటిమెంట్. వెంకటేశ్వర స్వామి మాట ఎత్తగానే అందరూ చెవులొత్తుకొని ఆయన పవిత్రతను ఎప్పుడూ కాపాడాలనే ఉద్దేశంతో హిందువులు ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అంటే ఒక నిబద్ధతతో, నిష్ఠతో, ఒక మంచి క్యారెక్టర్తో ఉండే వ్యక్తి ఉంటే అది సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుంది. అలాంటి ధార్మిక సంస్థకి బిఆర్ నాయుడు లాంటి ఒక దుర్మార్గుడు, ఒక కామాంధుడు, ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి చైర్మన్గా ఉంటే ఆ పవిత్రత ఏమవుతుందని చెప్పేసి ఈరోజు కోట్లాది మంది హిందువుల తాలూకా ఆవేదన. ఆ ఆవేదనని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ని తొలగించే బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు ఆమ్దాల వలస నియోజకవర్గంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, మహిళలు అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. ధార్మిక సంస్థలన్నీ ఈ సందర్భంగా ఆలోచించాలి. బీజేపీ ఎందుకంటే మేము హిందుత్వం అని చెప్పేసి ముందుకు వచ్చింది కదా, బీజేపీ పార్టీ కూడా ఆలోచించాలి. ప్రపంచంలోనే నేనే సనాతనవాదిని, ఆయన అన్అపాలజిక్ సనాతని అని చెప్పేసి బల్లగుద్ది ముందుకు వచ్చాడే మెట్లు కడిగేసి పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన సమాధానం చెప్పాలి. ధార్మిక సంస్థలు అందరూ ముందుకొచ్చి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడిని మెడపట్టుకొని టీటీడీ ఆఫీస్ నుండి బయటికి తోసేంత వరకు కూడా. ఎందుకనంటే ఆయన చేపట్టినటువంటి వీడియో ముఖంగా ఆయన తాలూకా కామలేళ్ళు, ఆయన తాలూకా కామాంధుడుగా ఉన్నటువంటి చిత్రాలు బయటికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోడు. ఎందుకనంటే ఈయన ఒక్కల విషయంలోనే కాదు, అనేక మంది కామ క్రీడలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆలయం దగ్గర ఉండి అలాంటి మాటలు ఆడకూడదు. కానీ ఒక కోనేటి ఆదిమూలం కానీ, మన నియోజకవర్గం ఉన్నటువంటి సాక్షాత్ కోన్ రవికుమార్ కానీ, లేకపోతే అరవ శ్రీధర్ కానీ, వీళ్ళందరి తాలూకా కామ క్రీడలు, మహిళలకు కించపరిచే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేసిన భాగోతాలు ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నా కానీ కనీస యాక్షన్ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయనకి ఎవరు బుద్ధి ప్రసాదించాలి? ఇంకా దేవుడే బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కసారి మహిళలకు కానీ దైవాన్ని కానీ ఎప్పుడూ గౌరవించే సంస్కృతి మంది. సో అటువంటి సంస్కృతిని పరిరక్షించాలని చెప్పేసి ఈరోజు దేవుణ్ణి వేడుకొని చంద్రబాబు నాయుడికి ఆ బుద్ధి ప్రసాదించాలని బిఆర్ నాయుడు స్వచ్ఛందంగా బయటకు వస్తే వచ్చాడు. లేకపోతే ఈ ధార్మిక సంస్థలు కానీ, సనాతనవాదులు కానీ, లేకపోతే అందరూ మహిళలు కానీ అందరూ ముందుకు వచ్చి ఆయన్ని టీటీడీ ఆఫీస్ నుండి మెడపట్టుకొని బయటికి గెంతే పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇక్కడికి హాజరైనటువంటి మహిళలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతి ప్రఖ్యాతి ఉన్న దేవస్థానం. అలాంటి దేవస్థానంలో ఒక బాధితయుతమైన కేడర్లో ఉన్న ఒక ఆయన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే ఖండించగలగాలి. ఎందుకు అసలు ప్రభుత్వం కొమ్ము కాస్తుంది? అతని మీద కొమ్ము కాయాల్సిన అవసరం ఏంటి? వేలాది కోట్లాది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ఆ ప్రవర్తన విధానం ఉండేటప్పుడు, ప్రభుత్వంలోనే మీరు ఒక బాధితయుతమైన పదవిలో ఉండేటప్పుడు మీరు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. చేసి అది నిజరూపణకి ఒక కమిటీ వేసి అందులో ఏంటి ఆరోపణలు, ఏంటి నిజం, ఏంటి అబద్ధం అని తేల్చుకొని ఆయన వల్ల ఏ తప్పు లేదంటే మళ్ళీ బాధ్యతను అప్పగించవచ్చు. కనుక మా మహిళా లోకం మొత్తం కూడా ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం గారికి కోరుతా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు గారు మీద అభియోగం జరిగింది.
అది అందరికీ తెలుసు. సీసీ ఫుటేజ్ల్లో మనం అందరం చూసాము, అది అందరికీ మనకు తెలుసు. కానీ మన అంత పవిత్రమైన దేవాలయానికి ఆయన చైర్మన్గా ఉండి ఇలాంటి అభియోగం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీయడం లేదనేది అతన్ని తప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఒకసారి అది నిజమా, అది కరెక్టా కాదా అన్నది తెలుసుకొని మళ్ళీ ఆయన వేయొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం ఆయన తప్పనిసరిగా తప్పించాలని కోరుకుంటున్నాము. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పుడు వచ్చింది. అప్పుడు సినీ నటుడు పృథ్వీరాజు సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్కి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు. ఆయన చెప్పిన మరుక్షణమే ఒక్క ఫోన్ కాల్ ట్రాపింగ్ జరిగింది. ఆ ఫోన్ కాల్ విని ఆయన వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకొని వెంటనే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానము, వెంకటేశ్వర స్వామి అని అతను అంటే ఎంతో పవిత్రమైన దేవస్థానము. ఎంతోమంది భక్తులు మనోభావాలను దెబ్బతీయడం అవుతుంది. అది ఆ మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరి హక్కు లేదు. ఏ నాయకుడికి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులకి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఏ నాయకుడికి కూడా లేదు. అందుకు తక్షణమే ఆయన తప్పించాలని మేము కోరుకుంటున్నాము. అదే మా డిమాండ్ అని మేము తెలియజేస్తున్నాము.